భారత క్రికెట్ జట్టు చరిత్ర లిఖించిన కొన్ని అద్భుత క్షణాలు, చరిత్రలో మరొక ట్రోఫీ వచ్చి చేరిన క్షణాలు, మన నాయకుడు ట్రోఫీని ఒడిసిపట్టి ముద్దాడిన క్షణాలు, సంబరాలు, కోలాహలాలు, ఆనందాలు, మరెన్నో చిరస్మరణీయ సందర్భాలు. శ్రేయస్ వేసిన చిందులు, రవీంద్ర జడేజా ముగించిన మ్యాచ్, గంభీర్ ముఖంపై చిరునవ్వులు, విరాట్ రోహిత్ స్టంప్స్తో సరదాగా చేసిన యుద్ధాలు, ఒకటా రెండా ఎన్నో మరెన్నో అద్భుత క్షణాలు కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఇంతటి అద్భుత క్షణాలను వీక్షించేలా చేసిన టీమిండియా ప్లేయర్లకి థ్యాంక్స్. అండ్ ఈ విజయంతో కప్పు కొట్టడం, డ్రెస్సింగ్ రూమ్ సెలబ్రేషన్స్ ఇంకా చాలానే చూసినా ఈ ట్రోఫీ గెలవడం కోసం మన వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్. హీ ఈస్ ది లీడింగ్ రన్ స్కోరర్ ఫర్ ఇండియా అండ్ ఓవరాల్ ఇన్ దిస్ ఛాంపియన్స్ ట్రోఫీ హీ ఈస్ ది లీడింగ్ సెకండ్ రన్ స్కోరర్, ఏ అన్సంగ్ హీరో, ట్రూ టీమ్ మ్యాన్. అండ్ వరుణ్ చక్రవర్తి ఆడింది 3 మ్యాచ్లే అయినా హీ ఈస్ ది సెకండ్ లీడింగ్ వికెట్ టేకర్ ఇన్ దిస్ ఛాంపియన్స్ ట్రోఫీ. 9 వికెట్లతో షమి కూడా జాయింట్ సెకండ్ ప్లేస్లోనే ఉన్నాడు. అండ్ ది మ్యాన్ విరాట్ కోహ్లీ ఫైనల్లో ఫెయిల్ అయినా సరే తన మార్క్ బ్యాటింగ్తో సెమీస్ మరియు పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో జట్టును విజయపదంలో నడిపించాడు. అక్షర్ పటేల్ బాల్ అండ్ బ్యాట్తో 2 విభాగాల్లో రాణించి టీమిండియాకి అద్భుతమైన విజయాలు అందించాడు. కేఎల్ అండ్ హార్దిక్ ఇద్దరు క్లచ్ ప్లేయర్సే. ఇద్దరు సెమీస్ అండ్ ఫైనల్స్ ఆడిన తీరు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ గూస్బంప్స్ రాకుండా ఉండదు. ఇంకా మన టీం కెప్టెన్ రోహిత్ పదునైన వ్యూహాలు, విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడి ప్రత్యర్థులను వణికించడం అలవాటైన వ్యక్తి. కానీ ఫైనల్లో రోహిత్ ఆడిన ఫైరీ ఇన్నింగ్స్ వల్లే మనం గెలిచాం. ఇంకా రవీంద్ర జడేజా, శుభ్మన్ గిల్, కుల్దీప్, హర్షిత్ రాణా వాళ్ళు వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు. థ్యాంక్ యూ టీమ్ ఇండియా వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.